మనము ఈ యుద్ధ సమాచారాలు విన్నప్పుడు క్రైస్తవులమైన మనము ఏ ఆలోచన కలిగి ఉండాలి? ఒక్కసారి మనం మనసు పెట్టి ఆలోచించుకున్నట్లయితే, ఒక భయంకరమైన ఒక విషయము మనకు తెలిసినప్పుడు, ఇదిగో దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి అని మనకు సోషల్ మీడియాలో చూసినప్పుడు బయట వారికి తెలియకపోవచ్చు గానీ, క్రీస్తును ధరించుకొని క్రీస్తులోనికి వచ్చిన మనందరికీ కూడా ఒక్క విషయం మాత్రం అర్థం కావాలి. ప్రభు రాకడకు సూచనలనేది గ్రహించాలి. చూస్తున్నాం ఎన్నో ప్రకృతి ద్వారా ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. దేశాల ద్వారా యుద్ధాలు జరుగుతున్నాయి. ఇవన్నీ చూసినప్పుడు కూడా మనం అవగాహన కలిగి జాగ్రత్త పడకపోతే మనము నష్టంలోనికి పోతామనేది గ్రహించాలి. ఇరాన్‌లో వేలల్లో శవాలు పడి ఉన్నాయి. గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి శవాలు. సోషల్ మీడియాలో అంటే టీవీ ఛానెల్స్‌లో 3000, 4000 అని చెప్తున్నారు గానీ, కరెక్ట్‌గా ఎక్కువ శాతం ఎలా ఉంటుంది అంటే, ఒక ఉజ్జాయింపుగా చెప్తూ ఉంటారు. దగ్గర దగ్గర 12,000 పైచిలుకు శవాలు గుట్టలు గుట్టలుగా పడున్నాయి. భయంకరమైన పరిస్థితిలో మరి ఆ దేశం ఉంది అని చెప్పేసి తెలుస్తుంది మనకి ఛానల్స్ ద్వారా. ప్రభువుని ఎరిగిన మనకి ఇవి విన్నప్పుడు ఎలా అనిపించాలి అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో వెళ్ళి మనం చూసుకున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు కొన్ని జాగ్రత్తలను మనకు చెబుతూ మనకు తెలియజేసిన కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి గనుక మనం చూసుకున్నట్లయితే, ఎందుకంటే ప్రభువు రాకడ ఎలా ఉంటదనే దానికి మనందరికీ సూచనేంటి? యుద్ధాలు జరుగుతాయి. జలప్రళయాలు జరుగుతాయి. అలాగనే భూకంపాలు ఇలా అనేకమైన మార్పులు జరుగుతాయి అని చెప్పేసి మనందరం కూడా ఆలోచన చేయాలి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ప్రభువు రాకడకి సూచనని మనం ఎరిగి ఏం చేయాలి? జాగ్రత్త పడాలి అనేది కొన్ని విషయాలని మనకి పరిశుద్ధ గ్రంథంలో ప్రభు తెలియజేసిన విషయాలను మనం వెళ్ళి చూస్తున్నట్లయితే చూడండి, మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయము. జల ప్రళయమునకు ముందటి దినములలో అంటే జల ప్రళయము రాక ముందే నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు చూడండి, ఈయన ఏమో ఇదిగో జలప్రళయము వస్తుంది, ప్రమాదము పొంచి ఉంది అని చెప్పేసి నోవాహు గారు ఏం చేస్తున్నాడండి? అనేకులకు తెలియచేస్తూ ఉన్నాడు. ఇదిగో ఇలాంటి భయంకరమైన స్థితులు ఉంటాయని చెప్పేసి దేవుడు మనకు తెలియజేసినప్పుడు, ఇలాంటి పరిస్థితులు విన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మన జీవితాలను ఎలా కట్టుకోవాలి, మన ఆత్మీయ స్థితిలో మనం ఎలా బలపడాలి అనేది ఒక్కసారి కనుక మనం ఆలోచించుకుంటే, మన మేలు కోరి ముందుగానే ఏం చేశాడు ప్రభు మనకు తెలియచేస్తున్నాడు. ఇదిగో ఈ సూచనలో ఈ యొక్క పరిస్థితులను చూసినప్పుడు కనీస ఆలోచన కలిగి మనం ఉండాలి. చూడండి ఒకసారి 44 చూడండి. మీరు అనుకొనని గడియలో, ఏ గడియలో వస్తాడట? మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. ఈరోజు ఈ సందేశం ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ప్రపంచానికి ప్రమాదము పొంచి ఉన్నదనేది గ్రహించాలి. ఎందుకంటే ప్రభు చెప్పిన విషయాలనే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము. ఎంత భయంకరంగా శవాలు లెగిసిపోతున్నాయి అంటే, అలాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు నాకు గుర్తొచ్చిన విషయం ఏంటంటే, ప్రభువు చెప్పాడు ఈ కార్యాలన్నీ కూడా జరుగుతాయి. ఇలాంటి స్థితిలోనికి మనుషులు క్రూరముగాల్లాగా మారిపోతారు, దేశాల మధ్యగా కక్షలు పెరిగిపోతాయి, మనుషులలో సమాధానం ఉండదు, ఒకరంటే ఒకరికి గిట్టని స్థితులు వస్తాయి అని చెప్పేసి ప్రభువు చెప్పినప్పుడు, ఇలాంటివి జరుగుతాయని ఆలోచన వచ్చి, ఈరోజు అక్కడ శవాలు గుట్టలుగా పడి ఉన్నాయి అని తెలిసినప్పుడు, ఇంకా ఈ ఇరాన్కి అనేక దేశాలు మద్దతిస్తూ ఉన్నాయి. మద్దతు ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఇంకా వాతావరణం ఇంకా యుద్ధం పెరిగిపోయి మొత్తం మన భారత్లోనికి కూడా ప్రవేశించడానికి అవకాశం ఉంది, మన భారతదేశంలోనికి కూడా. కాబట్టి ఇలాంటి ముంపు పరిస్థితులు మనందరము కూడా ఉన్నప్పుడు ఏం చేయాలంటే, ప్రభువు మనకి జాగ్రత్తలు చెప్పాడు. ఆయన రాకడ సమయంలో ఇలాంటివి జరుగుతుంది. ఆ గడియ మనకేంటంట తెలియదట. ఆయన ఏ సమయంలో వస్తాడో తెలియదు. నిజంగా నేను గతంలో కూడా అనేక సందర్భాలలో మీకు చెప్పి ఉన్నాను. ప్రభు రాకడ సమయము తెలిస్తే ఆ సమయము వరకు కూడా, అంటే అప్పటి వరకు కూడా ఎంజాయ్ చేద్దాములే, ఆ సమయానికి కదా వచ్చేది అని చెప్పి మానవుని ఆలోచన ఉంటదని దేవుడు ఏం చేశాడు తెలుసా? దానిని రహస్యంగా ఉంచాడు. అవును కదా? మనందరం కూడా చూడండి,
ఒక కార్యానికి తలపెట్టుకున్నాము అంటే ఇంకొక గంటకి ప్రారంభమవుతుందో లేకపోతే 2 గంటలకు ప్రారంభమవుతుందో అనంగా అప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాము? రెడీ అవుతూ ఉంటాం. అవునా? రెడీ అవుతూ ఉంటాం. ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియనప్పుడు మనము ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? ఇలాంటి విషయాలు తెలిసినప్పుడు మనము ఇంకా ఎలర్ట్‌గా ఉండాలి. ప్రభువును తెలుసుకున్న దగ్గర నుంచి కూడా మన జీవితం సరిచేసుకుంటూ దినదినము మనము భక్తి జీవితంలో ఎదుగుతూ ఆయన రాకడ కోసం మనం కనిపెట్టుకుని ఉండాలట. కనిపెట్టుకుని ఉండాలి ఆయన రాకడ కోసం. ఈ కనిపెట్టే ఆలోచన లేదు. అసలు అసలు ఈ విషయాలన్నీ ఎందుకు జరుగుతున్నాయో మనకి గ్రహించే మనసు లేదు. ఎందుకు ఒకరికి మధ్య ఈ కక్షలు, ఈ ద్వేషభావాలు దినదినానికి పెరిగిపోతున్నాయనే ఆలోచన లేదు. కానీ ప్రభువును తెలుసుకున్న తర్వాత మనము ఖచ్చితంగా ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే మన ఆత్మీయ జీవితాన్ని ప్రతి దినము కూడా దేవునిలో నా జీవితం ఎలా ఉంది అని సరిచూసుకోవడానికి దేవుడు మనకు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడని గ్రహించాలి. ప్రభువు తన వాగ్దానము గూర్చిన ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడు నశింపవలెనని ఇచ్చేయింపక. ఎందుకు దేవుడు ఈ ఒకేసారి ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని తుడిచిపెట్టొచ్చు కదా? ఏమంటే జలప్రలయం, ఇప్పుడు నోహ గారి జలప్రలయం అప్పుడు ఏమైంది? మొత్తాన్ని తుడిచిపెట్టాడు. అలానే ఒకేసారి మొత్తాన్ని తుడిచిపెట్టొచ్చు కదా? కానీ ఎందుకు వెయిట్ చేస్తున్నాడు? ఈ యుద్ధ సమాచారాల ద్వారా మనల్ని ఎందుకు జాగ్రత్త పడుతున్నాడు? మన జీవితాలను సరి చేసుకోవడానికి అనేది గ్రహించాలి. ఏం చెప్తున్నాడమ్మా? అయితే ప్రభువు దినం ఎలా వస్తుందట? మళ్ళీ 9 చూడండి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు. కానీ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఆయన ఆలస్యం చేయవాడు కాదు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో చూడండి. ఎవడు నశింపవలనని ఇచ్చేయింపక. ఎవడును నశించటం ఆయనకి ఇష్టం లేదట. ఈ భూమి మీద ఉన్న సర్వ మానవాళిని రక్షించాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆయన ప్రతి మనిషిని కూడా ప్రేమిస్తున్నాడు. ప్రతి మనిషి పట్ల కూడా ఆయన జాలి, కరుణ, ఆయన కృపలో ప్రతి ఒక్కరిని కూడా భద్రపరుస్తూ ఉన్నాడు. ఏమండి, మనుషుల్ని ప్రారంభంలో అందరినీ కూడా ఎలాగా ఆయన దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ఎవరికి కూడా మరణం అనేది లేకోకుండా ప్రతి మనిషిని కూడా దేవుడు నిర్మించాడు. ఏమండి, అసలు దేవుని ఉద్దేశం ఏంటి? ప్రారంభంలో మరణం అనేది లేదు. శాశ్వత కాలము మనందరం కూడా మరణించుకోకుండా శాశ్వత కాలం ఉండేటట్టు మనందరికీ కూడా గొప్ప ధన్యతని ఇచ్చి మరి ఆయన అవకాశం ఇచ్చినప్పుడు మానవుడు ఏం చేశాడు? దేవుని మాట వినక ఆయనకి వ్యతిరేకమైన కార్యం చేస్తేనే కదా ఈ యొక్క పరిస్థితి అంతా వచ్చింది. కానీ ఆయన ఎలా చేశాడు? ఫస్ట్ మానవుడిని మరణము లేకోకుండా పరిశుద్ధినిగా మంచి జీవితాన్ని ఇచ్చాడు. కానీ మన సొంత ఆలోచనలతో మానవులు ఏం చేసుకుంటున్నారు? ఇప్పుడు మనము దేవునికి దూరస్థులమయ్యే స్థితిలో ఉన్నప్పటికీ కూడా మన కోసం ఏం చేస్తున్నాడంట? ఇక్కడ ఆలస్యం నించుకొనక మారు మనసు పొందవలెనని కోరుచు ఎలా ఉన్నాడట? మన ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడట. ఎంత శాంతం కలిగి ఉన్నాడంటే, నా బిడ్డలు ఇంకా నా దగ్గరికి వస్తారు. ఇదిగో ఈ రోజు వస్తారు, ఈ గడియలో వస్తారు, ఈ సమయంలో వస్తారు. ఇదిగో ఈ యుద్ధ సమాచారం జరిగింది, ఇదిగో ఇలాంటి ప్రమాదకరమైన విపత్తు జరిగింది, ఇలాంటి జరిగినప్పుడైనా సరే ఇదిగో ప్రభు రాకడ సమయం దగ్గరలోనే ఉంది అని చెప్పేసి జాగ్రత్త పడతారు, సరిదిద్దుకుంటారు అని చెప్పేసి ఆయన అనేక విధాలుగా మనకు అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాడు సరిచేసుకోవడానికి. మన ఆత్మీయ జీవితంలో దినదినం ఎదగాలని ఆయన రాకడ కోసం మనము ప్రతినిత్యము కూడా ఆయనని ఆరాధిస్తూ ఆయన కోసం కనిపెట్టుకుని ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అందుకనే అంటున్నాడు, ఏ ఒక్కరూ నశించడం ఆయనకి ఇష్టం లేదండి. ఈరోజు మన కుటుంబాలలో మనము ప్రభువుని ఎరిగి ఆయన రక్షణలోనికి వచ్చాము అంటే ఒక్కసారి మనసు పెట్టాలి. ఆయన రాకడ జరిగితే నా కుటుంబంలో ఉన్న నా తోబుట్టువుల సంగతి ఏంటి, నా బిడ్డల సంగతి ఏంటి, నా భర్త సంగతి ఏంటి, నా బంధువుల సంగతి ఏంటి అని చెప్పేసి మనందరం కూడా ఆలోచన చేయాలి. ఈ యుద్ధ సమాచారాలు ఉన్నప్పుడు ఆయన రాకడ సమయము దగ్గర పడుతుంది అని చెప్పేసి మనం సువార్త పనుల్లో ఎలా ఉండాలి? వేగంగా కదులుతూ ముందుకు వెళుతూ ఉండాలి. ఎందరో సేవకులు సువార్త పనుల నిమిత్తం వెళుతున్నప్పుడు వారికి ఎన్నో ఎదరదెబ్బలు వస్తున్నప్పటికీ కూడా వాడన్నింటినీ తట్టుకొని ఎందుకు దేవుని సేవ కోసం ఇంత ప్రయాసపడుతున్నారు తెలుసా? ఈ యుద్ధ సమాచారాలు ఉన్నప్పుడు ఆయన రాకడ సమయం దగ్గరగా ఉంది, అయ్యో అనేకమైన ఆత్మలు నశించిపోతున్నాయని చెప్పేసి అనేకులను దేవుని పాదాల చెత్తకు తీసుకురావాలని ఎందరో ఆరాటపడుతూ అనేక ఆత్మలను రక్షించాలని ఎన్నో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి పరిచయం చేస్తూ ఉంటారు. మన కుటుంబాలలోనే ఇంకా
దేవుని ఎరగని వారు ఉన్నారు అంటే ఒక్కసారి మనం మనసు పెట్టాలి. దేవుడు ఈ రాత్రి నీతో నాతో మాట్లాడుతున్నాడు మనందరితో. ఇదిగో యుద్ధ సమాచారాలు వింటున్నారు, ప్రమాదకరమైన విపత్తులు జరుగుతున్నాయని వింటున్నారు. లేవా? గొడవలు లేవా? రకరకాలుగా ఉన్నాయి. కులాల మధ్య జరుగుతూ ఎన్నో ఉన్నాయి. కొన్ని కొన్ని మాట్లాడుకోవాలని విషయాలు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అలాంటి పరిస్థితులు మన దృష్టికి వచ్చినప్పుడు ఆలోచన చేయాలి. అమ్మో, ప్రభువు రాకడ సమీపముగా ఉన్నది. ఆయన ఏ గడియలో వస్తాడో తెలియదు. ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలని ఆయన దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడు. నా కుటుంబానికి దేవుని యొక్క సువార్తను వినిపించి, ఇదిగో ఈ రోజు దేవుని మాటలు నా కుటుంబంలో సేవకుని ద్వారా వినిపించి, లేదా మనకు వచ్చిన మాటలు దేవుని మాటలు చెప్పి ఆ కుటుంబంలో ఉన్న వారిని బలపరిచి మనము దేవునిలో మన కుటుంబాలని కట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి. దయచేసి మనసు పెట్టండి. ఆయన రాకడ సమీపంగా ఉన్నదనేది గ్రహించాలి. ఆయన రాకడలో ఇవన్నీ కూడా జరుగుతాయి అనేది మనం అవగాహన కలిగి ఉండాలని మీకు ఈ మాటలు తెలియజేయడం జరుగుతుంది. ఏమంటున్నాడు 9వ వచనంలో? ఆలస్యం ఇంకా ఉంది, ఇంకా ఉంది, ఇంకా ఉంది, ఆలస్యం ఉంది, ఆయన ఎప్పుడుకో వస్తాడులే అని చెప్పేసి నిర్లక్ష్యం కలిగి ఉన్నవారు ఉన్నారు. కానీ ఎందుకు ఆయన ఇంకా వెయిట్ చేస్తున్నాడు? ఒకవేళ మారు మనసు పొందిన వాడు ఆలోచించవలసిన విషయం ఏంటో తెలుసా? నా కోసమే ఇంకా ప్రభువు రాకడ జరగటం లేదేమో, ఆయన నా కోసమే ఎదురు చూస్తున్నాడేమో, నా కోసమే ఆయన ఆలస్యం చేస్తున్నాడేమో అని మనందరం కూడా ఆలోచన చేయాలి. ప్రియుల, సరి చేసుకోవాలి. రక్షణలోనికి వచ్చిన వారం మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. రక్షణలోనికి వారిని ఏం చేయాలి? దేవునికి తీసుకురావాలి. 2వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన రాకడ యందు మనము ఎట్లా ఉండాలంటే అండి, ఆయన వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. అయ్యో, ఆయన రాకడ జరిగినప్పుడు, ప్రభువా నేను ఇదిగో ఇది చేయలేకపోయాను, ఇదిగో ప్రభువా నీ పట్ల నేను ఇలా యథార్థవంతురాలుగా ఉండలేకపోయాను అయ్యా, నేను పాపపు జీవితంలో ఉన్నానని మనం ఏం చేయకూడదట? ప్రభు వచ్చినప్పుడు ముఖం చూపించలేని స్థితిలో మనము సిగ్గుపడకూడదట. చూడండి, ఇప్పుడు మనం కనుక చాలా మంది చూసుకున్నట్లయితే ఎలా ఉంటారు? పాపం చేసిన వాడు ఏమవుతాడు? సిగ్గుపడతాడు. ఇప్పుడు చాలా చోట్ల పోలీసు వాళ్ళు రైడ్ చేస్తూ ఉంటారు. వ్యభిచార గృహాల్లో కానీ అనేక ప్రాంతాల్లో రైడ్ జరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి? టీవీ ఛానల్స్ వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ముఖాన్ని దాచుకుంటూ కనపడకోకుండా వారు తప్పించుకొని ముసుగేసుకుంటారు. ఎందుకు ఉంటారు? పోలీసు వారు కూడా పట్టుకున్నప్పుడు కొంతమందిని బహిరంగంగా వాళ్ళ ముఖాలు చూపించకుండా వాళ్ళకు ముసుగేస్తారు. ఎందుకు? వారు చేసిన పాపాలు అందరికీ తెలిసిపోతాయని చెప్పేసి వారికి ఏం చేస్తారు? కనపడకోకుండా ముసుగేస్తారు. మనము ఆయన వచ్చినప్పుడు ఎలా ఉండాలి? అలా ముసుగేసుకుని ఉండకూడదు. వెలుగు ధరించుకొని మనము ఆయన వెలుగులో నడుస్తూ ఆయనని మహింపరుస్తూ ఆయనని కనపరిచే పిల్లలుగా, మనలో ఏ పాపము ఏ దోషము లేకోకుండా నీతిమంతులముగా యథార్థవంతులముగా ఆయనకి మహిమ తెచ్చే పిల్లలముగా ఆయన ఎదుటి ఎలా ఉండాలట? ఏమన్నాడమ్మా? చదువు మళ్ళీ ఒకసారి. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ఎలా ఉండాలట? ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. ముఖం దాచుకుంటున్నామా? ఒకసారి ఆలోచన చేయాలి. ఎక్కడికి వచ్చినప్పుడు మనం బైబిల్ దగ్గరికి వస్తేనే మన జీవితాన్ని సరిచూసుకోవాలి. ప్రతి దినము మనం వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ఏం చేయాలి తెలుసా? మనలో ఉన్న లోపము మనకు కనపడిందంటే అప్పుడే మనం సరిచూసుకోవాలి. ఆ క్షణంలోనే మనం సిగ్గుపడే స్థితిలో మనము ఉన్నాము అంటే ఏమవుతుంది? ఇక మనము దేవుని రాజ్యంలోనికి మనకి ప్రవేశం ఉండదు. మనలను యథార్థవంతులుగా ఉండాలని, నీతిమంతులుగా ఉండాలని, ఆయన వెలుగులో మనం నిలవాలని చెప్పేసి ఆయన వెలుగులోనికి మనకు నడిపిస్తూ ప్రతి దినము కూడా మనకి వాక్యంతో బలపరుస్తూ ఈ ఆత్మీయమైన జీవితంలో మనము ఎదగాలి. ఆయన బలపరుస్తున్నప్పుడు, దేవుడు మనల్ని బలపరుస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ఆత్మీయ జీవితంలో ఎదగాలి. ప్రతి దినము ఈ ఆత్మీయమైన ఆహారము మనము భుజించాలి. ఈ సమాచారాలు విన్నప్పుడల్లా ఎలా ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. అయ్యో, ఏముందులే, మన దాకా రాలేదు కదా, సమయం ఉందలే అనుకుంటే ఆ సమయము తెలియదట. ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు అనేది మనం ఆలోచన చేయాలి. చేస్తున్నామా? 2:20 చదవమా. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు గనక సమస్తమును ఎరుగుదురు. ఇప్పుడు మనం అందరము కూడా ఏం పొందిన వారము?
అభిషేకం పొందినవారు. అభిషేకం అంటే మనకి ఇప్పుడు నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత బాప్తిస్మమే మనకి అభిషేకం. మనందరం కూడా దేవుని కృపలో ఉన్నాం, దేవుని రక్షణలో ఉన్నాం. రక్షణలో ఉన్న తర్వాత మనం ఏం చేయాలి? ఏం తెలుస్తుందంట మనకి? ఇక్కడ అదే చెప్తున్నాడు. మరి చదవమ్మా. మీకు 2 సార్లు ఎందుకు చదివిస్తున్నానంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. ఇదిగో వాదం జరుగుతుంది, ఇదిగో అక్కడ భూకంపాలు జరుగుతున్నాయి, ఇదిగో అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి అంటే ఇక్కడ మనం ఏమవుతామంట? ఆయన రాకడిని కనిపెట్టుకుని మన జీవితాలను సరి చేసుకుంటాం. ఎవరికి తెలుస్తాట? ముందుగా మనం రక్షణ పొంది దేవునిలోనికి మరి మనం వచ్చిన తర్వాత తెలియజేస్తాడంటే, ఎప్పుడు తెలియజేస్తాడంటే మనము కనిపెట్టుకుని, మనం చాలా విషయాలు కనిపెట్టుకుని ఉన్నాం. నిద్రపోతున్నాం, లెగుస్తున్నాం, పనులు చేస్తున్నాం, వస్తున్నాం, మళ్ళీ పెడుతున్నాం. నా స్థితి ఎలా ఉంది? నా కుటుంబ స్థితి ఎలా ఉంది? నా బిడ్డల స్థితి ఎలా ఉంది? నేను చేస్తున్న పనిలో నేను ఎలా ఉంటున్నాను? అయ్యో, నా పనిలో ఒకవేళ నేను దేవునికి నచ్చని స్థితిలో ఒకవేళ నేను ఉంటున్నానా? నా నడవడికలో ఏమన్నా మార్పులు ఏమన్నా చేసుకోవాల్సినవి ఉన్నాయా? సేవకుడుగా నేను బోధిస్తున్నప్పుడు నేను కూడా ఏం ఆలోచించాలి తెలుసా? నేను కూడా సరి చేసుకోవాలి. ప్రతి దినము మనందరం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. చెప్పే దేవుని వైపు చూడాలి. మన జీవితాలు ప్రతి దినము కూడా సరి చేసుకుంటూ మనం ఎలా ఉండాలట? కనిపెట్టుకుని ఉండాలి. ఎందుకు మనకు తెలియజేస్తాడైతే? ఎందుకు తెలియజేస్తాడంటే మనందరం కూడా ఎవరమాట? పరిశుద్ధుని వలన మనం ఏమయ్యామట? అభిషేకము పొందిన వారు కనుక సమస్తమును మనము ఎరుగుతామట. ఒకసారి నిత్య జీవము అనుగ్రహించునన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు, నిత్య జీవాన్ని ఇస్తానని చెప్పాడు. అలాగనే ఆయన రాకడికి ముందు ఏం జరుగుతుందో మనకు చెప్పాడు. ఇలాంటి ప్రమాదకరమైన విపత్తులు జరుగుతున్నప్పుడు మనము ఆయనని కనిపెట్టుకుని ఉంటే, మన జీవితాన్ని సరిచేసుకుంటూ ప్రతి నిత్యము దేవుని వైపు మనం ఉన్నాము అంటే మనకేమనుగ్రహిస్తాడు? నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. ఆ నిత్య జీవము నీవు నేనే పొందుకోవాలా? మన కుటుంబంలో వారు పొందకూడదా? మన ప్రాంతంలో వారికి పొందడం లేదా? ప్రభు ఏమంటున్నాడు? ఎందుకు ఆలస్యం చేస్తున్నాను అంటున్నాడు? అందరూ మారు మనసు పొందవాలనని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఇంకా 2 రోజులు, ఇంకా ఈ నెల చివరిలో ఇంకా ఎన్నో భయంకరమైన ప్రమాదాలను మనము ఈ టీవీ ఛానల్స్ ద్వారా కానీ సోషల్ మీడియాలో మనకి ఇప్పుడు మన అందరం వాడుతున్నాం కదా, అందరికీ కూడా అర్థమవుతుంది. ప్రభు రాకడ సమయం దగ్గరకు ఉంది, అందుకే మనకు దేవుడు ఇలా వాక్యం ద్వారా ముందుగానే తెలియజేస్తున్నాడు అని చెప్పేసి మనకు అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది, కొన్ని రోజులుగా జరుగుతుంది. ఇంకా ఇప్పుడు ఆ యుద్ధం ఏమైంది? బలపడుతూ ఉంది. ఒకరికి ద్వేషాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఏమండి, గుట్టలుగా శవాలు పడి ఉన్నాయి అంటే ఒక్కసారి ఆ సిచ్యువేషన్ ఊహించుకుంటే ఎలా ఉంటుంది? మన ఇండియా నుంచి సమాచారం వెళ్ళింది, మన భారతదేశం నుంచి. మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ ఇమీడియట్గా రండి అని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ గారు పిలుపునిచ్చేశారు. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతాయి అంటే మన వాళ్ళు అక్కడ ఉన్నారు, వారు త్వరగా వస్తే యుద్ధాన్ని ఇంకా అవి వారికి తెలిసిపోతుంది కదా ముందుగానే, ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయి, ప్రమాదానికి గురవుతారని చెప్పేసి జాగ్రత్త పరుస్తుంది. ఈరోజు ప్రభు మనకి, నీతో నాతో మనందరితో చెప్తున్న విషయం అంటే పరిస్థితులు బాగాలేదు, యుద్ధాలు జరుగుతున్నాయి అంటే ప్రభు చెప్పాడు ఆయన రాకడ సమీపంగా మనకు ఉన్నది. ఇక ఎప్పుడు ఏ క్షణాన్ని వస్తుందో మనకు తెలియదు, ఆ గడియ చెప్పలేదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇలాంటి సమాచారాలు తెలిసినప్పుడు మన జీవితాలను సరిచేసుకుంటూ దేవునిలో ఎదిగే పిల్లలు అందరం ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది నా మాటలు ముగిస్తున్నాను. పడగ కాబట్టి మరి మనము సమయాన్ని దృష్టిలో పెట్టుకొని, అంటే మన సహోదరులు చాలామంది ఈ ప్రాంతంలో ఈ యొక్క పండుగ దినాన్ని జరుపుకునేవారు ఉన్నారు. మరి వారికి కూడా మనము అవకాశాన్ని కల్పించాలి. కాబట్టి ఈరోజు సమయాన్ని మనం కుదించుకున్నాం. సమయాన్ని ఏం చేసాం? మనం కుదించుకున్నాం. ఎందుకు? ప్రతిరోజు 9 దాటుతుంది, ప్రతి వారం. కొద్ది సమయాన్ని, మన క్రమాన్ని ఆపుకోకూడదు. పరిస్థితులను బట్టి మనము మన సహోదరుల్ని మనం ప్రేమించాలి. అందరము కూడా ప్రేమ భావం కలిగి అందరికీ ఒకరికొకరు సహకరించుకునే రీతిగా మన ప్రాంతాన్ని దేవుడు ఉంచాడు. కాబట్టి మనం అన్ని విషయాల్లో దేవుని మహింపరిచే పిల్లలు ఉంటూ ఆయన ఘనత దేవాలని కోరుకుంటూ కొద్దిగా మాటలు ముగిస్తున్నా, ప్రార్థన చేసుకుంటాం.